కులాంతర వివాహం చేసుకున్న జంట ప్రాణహాని ఉందని హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన శివప్రసాద్, కళ్యాణి కర్నూలు జిల్లాల్లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తన తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందంటూ అనంతపురం జిల్లా ఎస్పీని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ను కలిసి రక్షణ కల్పించాలని కోరారు. ఇక చట్ట ప్రకారం వీరికి భద్రత కల్పిస్తామని లాయర్ సుమలత తెలిపారు. ఎస్పీతో పాటు మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు తమకు మద్దతు తెలపాలని కొత్త దంపతులు కోరారు. ఒకవేళ న్యాయం జరగకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు. ఇక వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు లాయర్ సుమలత. మేమిద్దరం 8 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాము. ఈరోజు పొద్దున 11 గంటలకు కర్నూలు దగ్గర కుమ్మచెరువు దగ్గర టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్లో మేము మ్యారేజ్ చేసుకున్నాము. మాకిద్దరికి కళ్యాణి వాళ్ళ నాన్న టి సుధాకర్తో చాలా ప్రాబ్లం ఉంది. మా పేరెంట్స్ని తాడిపత్రి పోలీస్ స్టేషన్లో పిలుచుకొని పోయి డైలీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మా అమ్మ, మా నాన్న. అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది కూడా స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమిద్దరం చాలా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాము. ఎవరు బలంతాన మేమైతే పెళ్లి చేసుకోలేదు. మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవలసిందిగా తాడిపత్రి సీఏ గారిని కోరుతున్నాను. వాళ్ళు ఈరోజు పొద్దున కర్నూలు జిల్లాలోని కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి గుళ్ళో వివాహం చేసుకొని ధర్మవరంకి వచ్చి మా ఆర్గనైజేషన్ సహాయం కోరగా మేము తాడిపత్రి డిఎస్పీ గారితో మాట్లాడి వీళ్ళిద్దరిని అక్కడ స్టేషన్లో హాజరు పెట్టి వీళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసి వీళ్ళిద్దరికీ మైనారిటీ తీరింది కాబట్టి వీళ్ళు ఇష్ట ప్రకారం వీళ్ళు వివాహం చేసుకున్నారు. ఇక పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళిద్దరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదనే విషయము, చట్టపరంగా వీళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి, వీళ్ళ పట్ల ఎటువంటి దౌర్జన్యాలు, కొట్టడాలు చేయకూడదని చెప్పేసి పోలీస్ వాళ్ళకి వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పి రావడానికి మేము ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొని తాడిపత్రి పట్టణానికి వెళ్తున్నాము. వీళ్ళిద్దరికీ వాళ్ళ ఇష్టపూరితంగా జరిగిన వివాహాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించి ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే స్లాట్ కూడా బుక్ చేయడం జరిగింది. వీళ్ళ పెళ్లి ఫోటోలు, వీడియోలు కూడా మేము సేకరించడం జరిగింది. వీళ్ళిద్దరి 10th క్లాస్ సర్టిఫికేట్లను కూడా మేము పరిశీలించడం జరిగింది. వీళ్ళిద్దరి ఆధార్ కార్డులను కూడా మేము సేకరించడం జరిగింది. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. వీళ్ళిద్దరూ వాళ్ళ మైనారిటీ కంప్లీట్ చేసుకొని మేజర్స్ అయినారు కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మనమందరము ఏకీభవిస్తూ వాళ్లకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పోలీసు వాళ్ళ తరపున కానీ వాళ్ళ తల్లిదండ్రుల తరపున కానీ కలగకుండా వాళ్ళ హక్కులను రక్షిస్తూ వాళ్ళకు సహాయం చేయడానికి మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు తాడిపత్రికి వెళ్ళడం జరుగుతుంది.